అందరికీ నమస్కారం అండి. మన హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే పూరి జగన్నాథుని రథయాత్ర మొదలైంది. అసలు పూరి జగన్నాథుని రథయాత్రకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ఎందుకని కొన్ని లక్షల మంది ఆ రథయాత్రకు వెళతారో తెలుసుకుందామా? ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పూరి జగన్నాథుని రథయాత్ర చూడటం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. మనందరం ఇప్పటి వరకు చాలా రథయాత్రలే చూసే ఉంటాం. కానీ పూరి రథయాత్రలో స్వయంగా గర్భగుడిలో ఉండే మూల విరాట్లను తీసుకువచ్చి రథంలో పెట్టి రథయాత్ర చేస్తారండి. ముఖ్యంగా ఈ రథయాత్ర చూడటం వల్ల, రథయాత్రలో పాల్గొనడం వల్ల మళ్ళీ మరొక జన్మ ఉండదని హిందువులు ప్రగాఢ నమ్మకం అండి. మొత్తం 3 రథాలు ఉంటాయి. కృష్ణుడి సోదరుడు బలభద్రుడు రథం, సోదరి సుభద్రాదేవి, ఇంకొకటి ఆ జగన్నాథుని రథం అండి. ఆ జగన్నాథుని రథం యొక్క తాడు పట్టుకుని లాగే అవకాశం ఒక్కసారైనా మాకు వస్తే బాగుంటుందని కొన్ని లక్షల మంది అనుకుంటారండి. ఆనవాయితీ ప్రకారం 3 మూర్తులు రథంలో పెంపుడు తల్లి గుండీచాదేవి ఆలయానికి చేరుకుంటారు. అసలు ఆ గుండీచాదేవి ఎవరో తెలియాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. గుండీచాదేవి గురించి ఇంకో వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.